అనంతపురంలో హంద్రీ నివాస్ సుజల స్రవంతి భైరవాని తిప్ప ప్రాజెక్టు పనులు ఘనంగా పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పనుల్ని ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరగా పనుల్ని పూర్తి చేస్తామని కాలువ శ్రీనివాసులు చెప్పారు. బీటీ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు కాలువ శ్రీనివాసులు. 150 కోట్ల రూపాయలతో 3 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి జగన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పనులు పునఃప్రారంభించామని తెలిపారు. రైతుల కోసం ఇస్తున్న ఒక భరోసా జీడిపల్లి భైరవాని తిప్ప ప్రాజెక్టు పనుల పునఃప్రారంభం. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభం చేసుకున్నాం. ఇప్పటికే మల్యాల నుంచి జీడిపల్లి వరకు హంద్రీ నివాస్ ప్రధాన కాలువ వెడల్పు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 15వ తేదీనే నీరు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తాం.